నా భూతో నా భవిష్యత్. కేవలం 9% VAతో మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డెన్ డైమండ్స్, KPHP మెట్రో స్టేషన్, హైదరాబాద్. అసోంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ వరుసగా మూడోసారి అధికారం చేపడుతోందో లేదో మరి కాసేపట్లో తేలిపోనుంది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపు మధ్యాహ్నానికి ఒక స్పష్టమైన అంచనాకు ఇచ్చే అవకాశం ఉంది. అసోంలో మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 126 కాగా అధికారం చేపట్టాలంటే 64 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ సంగ్రామంలో గెలుపెవరిది, ఓటమెవరిది ఈ కథనంలో చూద్దాం. అసోంలో 35 జిల్లాల్లోని 40 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈసారి బరిలో 59 మంది మహిళా అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దాదాపు 86% మేర ఓటింగ్ నమోదు కావడం అటు అధికార పక్షంలోనూ ఇటు విపక్షాల్లోనూ ఉత్కంఠను రెట్టింపు చేస్తోంది. ముఖ్యంగా నగావ్, కోక్రాఝర్, టిన్సుకియా, జోర్హట్ వంటి ప్రాంతాల్లో ఫలితాల సరళిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కౌంటింగ్ ప్రశాంతంగా జరిగేందుకు ఈసీ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. 25 కంపెనీల CAPF బలగాలతో పాటు 93 కంపెనీల రాష్ట్ర సాయుధ పోలీసులు కౌంటింగ్ కేంద్రాల వద్ద మోహరించారు. అదనంగా 85 అసాల్ట్ గ్రూపులను కూడా రంగంలోకి దింపారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్ట్రాంగ్ రూమ్ల నుంచి ఈవీఎంలను కౌంటింగ్ టేబుళ్ల వరకు తరలించేందుకు 800 మంది ప్రత్యేక పోలీసు సిబ్బందిని నియమించారు. బీజేపీ తన మిత్రపక్షాలైన అసోం గణ పరిషత్, ఏజీపీ, బోడో పీపుల్స్ ఫ్రంట్, బీపీఎఫ్తో కలిసి 64 స్థానాల మార్కును దాటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమాతో ఉంది. మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష కూటమి ఈసారి మార్పు ఖాయమని చెబుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ కూడా కొన్ని స్థానాల్లో గట్టి పోటీ ఇచ్చాయి. 258 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉండటంతో వీరు ఎవరి ఓట్లను చీల్చుతారనేది కూడా ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో ప్రారంభమయ్యే ఈ ప్రక్రియ మధ్యాహ్నానికి ఒక స్పష్టమైన అంచనాను ఇచ్చే అవకాశం ఉంది. అసోంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ వరుసగా మూడోసారి అధికారం నిలబెట్టుకుంటుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఇప్పటికే వెల్లడించాయి. ఎన్డీఏకు 88 నుంచి 100 స్థానాలొస్తాయని యాక్సిస్ మై ఇండియా అంచనా వేసింది. కాంగ్రెస్ కు 24 నుంచి 36, ఇతరులకు 3 స్థానాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఎన్డీఏ మరోసారి విజయం సాధిస్తుందని టుడేస్ చాణక్య పేర్కొంది. 93 నుంచి 102 స్థానాల్లో ఎన్డీఏ గెలిచే అవకాశం ఉందని తెలిపింది. కాంగ్రెస్ కూటమికి 14 నుంచి 23 సీట్లు రావచ్చని వివరించింది.